నమస్తే. ఈ మధ్య వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసే ఉంటారు. అందులో సవతి పోరు ఎలా ఉంటుందో హైలైట్ చేశారు. తన భర్తకు మాజీ ప్రియురాలు ఉంది అని తెలియడంతోనే ఆ భార్యామణి ఎంతలా ఫైర్ అయిందో చూపించారు. మరి ఒక్క సవతి పోరుకే ఇంతలా గొడవ జరిగితే అతనికి ఏకంగా 20 మంది భార్యలు. మరి వాళ్ళు అణు యుద్ధమే చేసుకోవాలి కదా. కానీ అలా లేదు. అందరూ కలిసి హాయిగా జీవిస్తున్నారు. ఒకే చోట ఉంటూ అరమరికలు లేకుండా బతికేస్తున్నారు. ఇంతకీ అంతమందిని అతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఎందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు? ఎలా అందరూ కలిసి ఉంటున్నారు? ఎలా అందరినీ అతను మెయింటైన్ చేస్తున్నాడు? అదో ఆసక్తికర ప్రత్యేకమైన కథ. మొత్తం తెలుసుకుందాం పదండి. ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే కపింగా అనే వ్యక్తి వరుస పెళ్లిళ్లతోనే వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఈ ఆఫ్రికన్ వ్యక్తి 20 పెళ్లిళ్లు చేసుకోగా కొన్ని కారణాలతో 4 భార్యల్లో కొందరు చనిపోగా కొందరు విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం 16 మంది భార్యలు, 104 మంది పిల్లలున్నారు. అలాగే 144 మంది మనవళ్ళు మనవరాళ్లు కూడా ఉన్నారు. అందరూ ఒకే చోట ఆనందంగా జీవిస్తున్నారు. పరిస్థితి ఎలా మారిందంటే అతని ఇల్లే ఓ గ్రామంలో మారిపోయింది. ఊళ్ళో వేడుకలప్పుడు ఊరందరికీ వంటలు చేస్తారు కదా, అలా అతని ఇంట్లో ప్రతిరోజు ఊరందరికీ చేసినట్లుగా వంటలు చేస్తారు. అలా చేస్తేనే కానీ అందరికీ సరిపోవు. ఆహారం పానీయాలు అన్నీ భారీ ఎత్తున చేయాల్సిందే. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక జాతర జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కపింగా 1961లో మొదటి వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కపింగా తండ్రి, నీకు పెద్ద కుటుంబం ఉండాలి అని, నీకంటూ చాలా మంది పిల్లలుండాలి, అదే నా కోరిక. నువ్వు మరో పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం డబ్బులు నీకే ఇస్తాను అన్నాడు. తండ్రి పట్టుదలతో కపింగా తన 7 నిజమైన సోదరీమణులనే పెళ్లి చేసుకున్నాడు. వాటిలో 5 వివాహాలకు అతని తండ్రి ఖర్చు పెట్టాడు. ఆ తర్వాతి పెళ్లిళ్లకు కపింగానే ఖర్చులు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఉన్న 16 మంది భార్యల్లో 7 కపింగా సోదరీమణులే, కానీ వాళ్ల భార్యల్లాగా జీవిస్తున్నారు. ఇంతకీ ఎలాంటి సవతి పోరు లేకుండా ఎంతమంది అతన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే ప్రశ్న మనకు రావచ్చు. కారణం ఒక్కటే అని అందరూ చెబుతున్నారు. అదే అతని మంచితనం అంట. కపింగా చాలా మంచివాడని, అలాంటి వ్యక్తికి భారీగా ఉండడమే ఆనందమని వారంటున్నారు. కపింగా ప్రతి భార్యకు ఓ సొంత ఇంటినిచ్చాడు. ప్రతి ఇంట్లో ప్రతిరోజు విడివిడిగా వంటలు చేస్తారు. కానీ తినేటప్పుడు మాత్రం అందరూ కలిసి ఒకే చోటుకొచ్చి తింటారు. అలాగే అందరూ ప్రధానంగా చేసేది వ్యవసాయమే. కొంతమంది పనులకు కూడా వెళతారు. ఇలా కపింగా తనకంటూ ప్రత్యేక వ్యవస్థను నిర్మించుకున్నాడు. దాన్నెవ్వరూ ప్రశ్నించలేదు. ఏ భార్యకు అభ్యంతరమూ లేదు. అందుకే అతిపెద్ద బహుభార్య ఉమ్మడి కుటుంబాన్ని అతడు ఆనందంగా కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన చాలా మంది నమ్మలేకపోతున్నారు. అంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు.